మే 15వ తారీఖు దాటిన తర్వాత మీనరాశి వారికి గురుబలం అనేటువంటిది తగ్గుతూ ఉన్నది. అంటే సాధారణంగానే గురుబలం తక్కువగానే ఉన్నది గత సంవత్సరంలో కూడా. అంటే తృతీయ స్థానంలో గురుడు తన యొక్క సంచారాన్ని కొనసాగించారు. ఇప్పుడు అర్ధాష్టమ స్థితి. తృతీయ స్థానంలో గురుడే చాలా చెడ్డవారు. నేను చూసినటువంటి అర్ధాష్టమం అనేటువంటిది సాధారణంగా నెగిటివే. అయితే తృతీయంతో పోల్చుకుంటే చతుర్థం అంత బ్యాడ్ కాదు. ఎందుకంటే శాస్త్రంలో చెప్పినటువంటి మాటలు కూడా వింటే మనకి తృతీయ స్థానంలో గురుని యొక్క స్థితి ఏమవుతుంది? అతి క్లేశం, బంధువైరం, దారిద్ర్యం, దేహపీడనం, ఉద్యోగ భంగం, కలహం అన్నాడు. తృతీయ స్థానంలో గురుడు ఉండడం అనేటువంటిది చాలా ఇబ్బంది. అది కొన్ని సందర్భాల్లో అష్టమాత్ అష్టమం తృతీయం. తృతీయంలో గురుడు జ్యోతిష్ శాస్త్రరీత్యా లగ్నాత్తు ఉన్నా కూడా అది ప్రమాదం. అది ఆరోగ్యానికి ప్రమాదం. ఇందాక చెప్పుకున్నట్టు ఏదో ఒక సమస్య, బంధువులతో ఇబ్బంది, ఆర్థిక ఇబ్బంది, ఇలా అనేక రకాలుగా దాన్ని దాటుతూ ఉన్నారు. అర్ధాష్టమ స్థానంలో గురుడు ఉండబోతూ ఉన్నారు. ఒరిజినల్ గా అర్ధాష్టమ స్థితి కూడా గురుడికి అంత మంచిది కాకపోయినప్పటికీ ఇటు మిగతా గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. జన్మ శనేశ్వరుడు, జన్మరాహువు, అలాగే గురుబలం లేకపోవడం. దీనివల్ల ఏంటి అంటే గోచారంలో మీనరాశి వారికి ఇది గురుడు మారడం అనేటువంటిది నెగిటివే, మిగతావి కూడా నెగిటివ్ గా ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పీరియడ్. ప్రత్యేకించి ఈ సమయంలో ఉద్యోగాన్ని వదిలిపెట్టకూడదు ఎంతసేపు కూడా. ఇప్పుడు చూడండి, ఒక బల్లి గోడకు అంటుపెట్టుకుని ఎలా ఉండిపోతుంది, అలా ఉద్యోగం వదలకూడదు. ఉద్యోగం వదిలేమా అధపాతాళంలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే మళ్ళా ఉద్యోగాన్ని సంపాదించుకునేటువంటి శక్తి ఈ గ్రహస్థితికి లేదు. స్థానచలనం కలిగిపోతుంది. అంటే ప్లేస్ మారిపోవాల్సి వస్తుంది. ఇప్పటివరకు విదేశాల్లో చక్కగా ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు విదేశాలను వదిలిపెట్టి రావాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఉద్యోగం ప్రధానంగా జాగ్రత్త. ఇంకోటి చదువు, మెయిన్ గా స్ట్రెస్ చేయవలసింది చదువు. చదువులో మనం ఆశించినటువంటిది సాధించలేకపోయాం. 100 మార్కులకి మనకు 90 వస్తాయనుకుంటే 70 వచ్చాయి. ఇక దాన్ని అక్కడితో వదిలేయడం మంచిది. దాన్ని మించి మనం ప్రయత్నం చేసామనుకోండి, మనం బెటర్మెంట్ కడదాం, లేకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకుందాం, అది అంత మంచి పద్ధతి కాదు. వచ్చిన దాంతో తృప్తి పది వదిలేయడమే తప్పితే మళ్ళీ దాన్ని పట్టుకుని వేలాడితే దానికన్నా తక్కువ వస్తాయి తర్వాత. ఇది ఇంకొక పాయింట్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. లాంగ్ టర్మ్ కోచింగ్లు అవి పనికిరావు, అసలు ఏకాగ్రత ఉండదు. కాబట్టి ఈ గ్రహస్థితి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే దైవారాధనే ముఖ్యం. దత్తాత్రేయ స్వామిని, దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఖచ్చితంగా అవి రెండింటిని ఎక్కువగా పట్టుకోవాలి. దత్తక్షేత్ర సందర్శనం చేసి శ్రీ గురు చరిత్ర సప్తాహం లేదా శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం సప్తాహం ఇలా చేస్తూ ముందుకు సాగాలి. ఎక్కడా కూడా పెట్టుబడులు పెట్టకూడదు, ఎవరిని నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వకూడదు, ఎక్కడ సంతకాలు పెట్టకూడదు, షూరిటీగా సంతకం పెట్టకూడదు, మధ్యవర్తిత్వం చేయకూడదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించవలసి వచ్చినప్పుడు జాతకం చూసుకోవాలి. గృహం కొనుగోలు లేదా ఇంకోటి ఏదైనా మన అమ్మకాలు కొనుగోలు, ఇవన్నీ కూడా కొంత వాయిదాలు పడుతూ ఉంటాయి. శుభ కార్యక్రమాలు వాయిదా పడతాయి, ఎంగేజ్మెంట్లు క్యాన్సిల్ అయిపోవడం, పెళ్లిళ్ళు వాయిదా పడుతూ ఉండడం, లేదా అకారణంగా ఏదైనా నీలాపనిందలు రావడం, ఇవన్నీ కూడా ఈ గ్రహస్థితి తాలూకు లక్షణాలు. కొంత వ్యతిరేకంగా ఉంది టైము, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ నెగిటివ్ టైంను దాటాలి అంటే పాజిటివ్ ఎనర్జీని మనలో తీసుకోవాలి. దానికి ముఖ్యమైనటువంటి సాధనం ఏంటంటే యోగా కానీ, సత్సాంగత్యము కానీ, దైవతారాధన కానీ, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. వాటిని అనుసరిస్తూ వెళ్ళండి. ప్రత్యేకించి గురువు జపాన్ని చేసుకోవాలి. గురువు యొక్క మూలమంత్ర జపం ఉంటుంది. బృహస్పతి అతి ఎదర్యో అర్హ మద్విభాతి అనే మంత్రం ఉంటుంది. ఎందుకు ఇది కూడా చెప్పవలసి వస్తుంది అంటే వాళ్ళు కొంతమంది మంత్రాలు చదవకుండా జపాలు చేస్తున్నామని చెప్తున్నారు. ఓం గుం గురువే నమః మొన్న ఎవరో చెప్పారు నాకు. అలాంటివి చేస్తే ఎంత వేలికి వేలు ఇచ్చినా దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. సక్రమైనటువంటి వారితో జపాలు చేయించుకోండి, పండితులతోటి జపాలు చేయించుకోండి. తెలుసున్న వాళ్ళు, నమ్మకస్తులు. గురువుకి 16,000 జప సంఖ్య. దక్షిణామూర్తి హోమం మంచిది ప్రతి పౌర్ణానికి కూడా. తద్వారా ఏమవుతుంది అంటే దైవబలం పెరిగి నెగిటివిటీ తగ్గుతూ ఉంటుంది. ఎల్లో కలర్కి దూరంగా ఉండాలి మీనరాశి వాళ్ళు, నలుపు నీలానికి దూరంగా ఉండాలి, గ్రే కలర్కి దూరంగా ఉండాలి. ఈ 4 రంగుల్ని వదిలిపెట్టేయాలి, ఖచ్చితంగా వదిలేయాలి. వాటిని వదిలేస్తేనే జీవితం బాగుంటుంది. అలాగే ప్రతి శనివారం సాయంత్రం శివాలయంలో దీపం పెట్టండి. మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.